నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఒకరు కామెంట్లో అడిగారు, మనకి ప్రియమైన వారు అనారోగ్యంతో కానీ లేదంటే చనిపోబోతున్నారని లేకపోతే చనిపోయారని తెలిస్తే మనసుని ఏ విధంగా సమతలో ఉంచుకోవాలి? అసలు మన దుఃఖానికి కారణం ఏంటంటే మన లోపల ఉన్న రాగము, ద్వేషము, మోహము. ఇక్కడ వస్తువులు కానీ వ్యక్తులు కానీ నాశనం అవ్వటం కాదు, వాటి పట్ల ఉన్న తృష్ణ చేత మనం దుఃఖాన్ని పొందుతాం. ఎందుకంటే ఈ లోకంలో శాశ్వతంగా ఉండేది ఏ వస్తువు కానీ ఏ వ్యక్తి కానీ లేదు, అన్నీ అనిత్యమైనవే. అటువంటి అనిత్యమైనవి ఎల్లకాలం ఉండవు కదా. దాని పట్ల మనకి సరైన అవగాహన లేకపోవడం వల్ల, తృష్ణలో మునిగిపోవడం వల్ల అవి దూరమైనప్పుడు దుఃఖం కలుగుతుంది. అందుకని దీనికి ఉదాహరణగా భగవానుడు పటాచార స్టోరీ ఒకటి మనకి ఉదాహరణ. ఎందుకంటే తన కుటుంబం మొత్తాన్ని కూడా కోల్పోతుంది, పిచ్చిదైపోతుంది. అయినా కూడా ధర్మాన్ని విని తాను దుఃఖం నుండి బయటపడుతుంది. అలాగే కిసా గౌతమి, ఇంకా చాలామంది ఉన్నారు. వారిని కోల్పోయి ఆ తర్వాత ధర్మాన్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు కొంతమందికి ధర్మం ఆ టైంకి వాళ్ళకి అందుతుంది, వాళ్ళని వాళ్ళు మార్చుకున్నారు. అంటే నువ్వు ఎవరి కోసమైతే దుఃఖిస్తూ ఉన్నావో వారి కోసం పెట్టే కన్నీరు ఏదైతే ఉందో అది ఇంతకు ముందు జన్మల్లో నువ్వు ఎంతమంది కోసమైతే ఏడ్చావో ఆ కన్నీటిని అంతటిని కూడా ఒక చోట చేరిస్తే ఒక పెద్ద మహాసముద్రం అవుతుందని బుద్ధుడు చెప్తాడు. అలాగే మీరు ఎవరి కోసమైతే ఏడ్చారో మీ బంధువులు లేకపోతే మీకు ప్రియమైన వాళ్ళందరినీ అస్థిపంజరాలు ఒక చోట చేరిస్తే ఒక పెద్ద సుమేధ పర్వతం, అంటే పెద్ద పర్వతం అంతా గుట్టలాగా చేరుతుంది. అంటే అన్ని జన్మల్లో అంతమందిని దూరం చేసుకున్నావు. సో ఇప్పటికైనా కానీ ఈ సంసార చక్రం నుంచి బయటపడడానికి ప్రయత్నించు, తృష్ణను వదిలిపెట్టు అని భగవానుడు పదే పదే చెప్తాడు. అనిత్యమైన వాటి పట్ల తృష్ణలను పెంచుకోకూడదు. తృష్ణే దుఃఖానికి కారణమవుతుంది. అందుకని ఎవరైనా ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మనకి ప్లేలిస్ట్లో తేరీ గాథల్లో పటాచార స్టోరీ ఇంకా కిసా గౌతమి స్టోరీ కూడా ఉంటుంది. సో మరణానుసతి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, లేదంటే మెత్తా భావన కూడా చేయొచ్చు. మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ శాశ్వతంగా ఉండేది ఎవరూ లేరు. కొంతకాలం ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. వారి కర్మని బట్టి వాళ్ళు కొంతకాలం జీవించి ఉంటారు. కానీ ఏదో ఒక రోజు ప్రతి ఒక్కళ్ళు దూరం అవ్వాల్సిందే. అది ప్రకృతి నియమం, దాన్ని ఎవరు మార్చలేరు. ఎందుకంటే బుద్ధుడు కూడా ఆ ప్రకృతి నియమాలకి లోబడే ఉంటారు. ఆయనేమి అతీతుడు కాదు, అంటే మరణం నుండి కానీ అనారోగ్యం నుండి కానీ. సో అందుచేత దాన్ని మనం ఏ విధంగా ఎదుర్కొంటున్నాం అన్నది చూడాలి. అంటే ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఓకే, ఎవరికైనా ప్రియమైన వారికి అనారోగ్యం ఉంది లేకపోతే చనిపోయారు అంటే ఇది ప్రకృతి నియమం కదా. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఓకే, ఇది కూడా అనిత్యమే, వారి కోసం మీరేం చేయగలుగుతారో అది చేస్తూ ఉండాలి. చేస్తూ అంటే సేవ చేయటం కానీ లేకపోతే వారికి కొంచెం ఓదార్పుగా ధైర్యం వచ్చేలాగా ధర్మాన్ని బోధించడం కానీ అలాంటివి చేశారంటే వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు. మరణం పట్ల భయాన్ని వదిలిపెడతారు. మీరు భయపడుతూ వాళ్ళని భయపెడుతూ ఇది ఇంకా దుఃఖానికి తీసుకెళ్తుంది. ఎందుకంటే జీవితం మొత్తం ఎలా బ్రతికామో అన్నదానికన్నా మరణ సమయంలో మన మనసు ఏ విధంగా ఉందనేది చాలా ముఖ్యం. ఎందుకంటే దానిని బట్టే మన నెక్స్ట్ భావం అంటే ఇంకొక లోకం అనేది డిసైడ్ అవుతుంది. అందుచేత
ఈ మరణం పట్ల భయాన్ని వదిలిపెట్టాలి. అది మీకైనా, లేకపోతే మిగతా వాళ్ళకైనా గానీ, వాళ్ళకి ధైర్యం వచ్చేలాగా ఏదైనా ధర్మాన్ని బోధించాలి తప్ప, మీరు ఏడుస్తూ, వాళ్ళని ఏడిపిస్తూ ఈ రోజుల్లో ఒక ఇదైపోయింది. ఏంటంటే, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, లేకపోతే చనిపోయినా, అరే! ఏడవకపోతే మిగతా వాళ్ళు ఏమనుకుంటారో, ఆ! మనం ఏడవాల్సిందే అని. ఏడవాలి అనేది ఎందుకు? ఎందుకు ఏడవాలి? ప్రకృతి నియమం ప్రకారమే అన్నీ జరుగుతూ ఉన్నాయి కదా! సో, సమాజం కోసం కొంతమంది ఇయన్నీ జేస్తూ ఉంటారు. కానీ, నీకు ఏదైతే అనిపిస్తుందో అది చెయ్యి. అంతేగాని సమాజం హ్మ్, కొంతవరకు అంటే నీ మనసు నీ నియంత్రణలో ఉండాలి. ఇంకొకళ్ళ నియంత్రణలో ఉండకుండా ఉండేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలంటే మనకి అత్యంత పదునైన ఒక ఆయుధం కావాలి. ఈరోజు ఆ ఆయుధం గురించే చెప్పుకుంటాం. ఏంటంటే ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలంటే ఇది కంపల్సరీ ఎవరికైనా కానీ ఏంటంటే సహనగుణం, ఓర్పు. ఓర్పు అనేది లేకపోతే ఈ ధర్మంలో ముందుకెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే మొట్టమొదట మొదలుపెట్టినప్పుడు ఈ మార్గంలో ముందుకెళ్ళడం సరిగా ఫలితాలు రాకపోవచ్చు. అలాగే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అప్పుడు సహనాన్ని కోల్పోయి ఈ మార్గాన్ని వదిలిపెట్టావంటే ఎప్పటికీ ఈ మార్గంలో ముందుకెళ్ళలేవు. అందుచేత ఓర్పు, సహనం అనేది చాలా ముఖ్యం. ముఖ్యమైన సుగుణాల్లో ఇది ఒకటి. అంటే ఈ గుణం అనేది కంపల్సరీ పెంపొందించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అది భిక్షువు కానీ, లేకపోతే గృహస్థులు కానీ, ఓర్పు అనేది చాలా ముఖ్యం. ఓర్పు లేని ఫలితంగానే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పదే పదే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓర్పు లేని ఫలితంగానే వాళ్ళు పరాక్రమించలేరు, అంటే ప్రయత్నించలేరు, సత్ప్రయత్నం చేయలేరు. ఇంకా చేయవలసిన పనిని చేయకుండా పూర్తిగా వదిలేస్తారు. ఓర్పు లేని కారణంగానే భయపడే, విచారపడే, సిగ్గుపడే, కోప్పడే, వివాదపడే, తగాదపడే పరిస్థితికి లోనవుతారు. వాటన్నిటిని భరించడంలో అలజడి చెందకుండా ఉండడమే ఓర్పు. ఇది ఇటు భిక్షువులకి, అటు గృహస్థులకి మంచి సుగుణం. ఇది గొప్ప శక్తి. ఓర్పు వహించని వారు తమ ప్రాణాలను కూడా రక్షించుకోలేరు. ఓర్పు లేని వారు భిక్షు స్థితిలో, భిక్షు జీవనంలో ఎక్కువ రోజులు మనలేడు. మనసును మలినం లేకుండా శుభ్రంగా ఉంచుకోలేక భిక్షు స్థితిని సరిగా నిలుపుకోలేడు. ఓర్పు వల్ల ఎన్నో పుణ్యాలు ఉన్నాయి, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. భిక్షువులు ఓర్పు కలిగి ఉండాలని బుద్ధుడు బోధిస్తూ ఈ విధంగా చెప్పారు. భిక్షువుగా ఎక్కువ కాలం నిలబడడానికి, సుభిక్షువుగా ఎదగడానికి, భిక్షువుగా ఒత్తిడిని తట్టుకోవడానికి, చలిని, వేడిని, ఆకలి, దాహాన్ని, దోమల, ఈగల కాటులను సహించాలి. ఇతరులు చేసే అవమానాలను, విమర్శలను, ఎగతాళి మాటలను సహించడానికి పై వాటిని సహించడం నేర్చుకోవాలి. శారీరక బాధలను సహించడం నేర్చుకోవాలి. ఇక్కడ చెప్పబడని ఇంకా ఎన్నో విషయాలు కూడా సహించాల్సి ఉంటుంది. తనకు సంభవించిన భౌతిక సంపదల నష్టాన్ని, తన వస్తువులు దొంగిలించబడడాన్ని, వచ్చే లాభాలు రాకుండా పోవడాన్ని, తన బంధుమిత్రుల్ని కోల్పోవడాన్ని, ఇంకా తన ఆచార్యులకు, శిక్షకులకు అవమానం జరగడాన్ని, కొన్ని సంబంధాలను, కొందరు విద్యార్థుల అవిధేయత అంటే విధేయత చూపించకపోవడం కూడా సహించాలి. భిక్షువు ఉదయం తెల్లవారుజాముకు ముందే మేల్కొనాలి. త్రిరత్నాలు శరణు పొందాలి. అలాగే పర్యవలోకనం చేసుకోవాలి, ధ్యానం చేయాలి. శిష్యుడు అయితే గ్రంథాలను చదవాలి, అవసరమైన విధులను నెరవేర్చాలి. చలిని తట్టుకోలేని భిక్షువు తన విధులను సరిగా నిర్వహించలేడు. ఈ చలిలో నేను మేల్కోలేను అని ఉదయాన్నే లేవడు. కొన్నిసార్లు చేయరాని కొన్ని పనులు చేయవలసి వస్తుంది. చలి నుండి రక్షణ పొందడానికి మంచి కుటీరాన్ని, మంచి దుస్తులను పొందవలసి వస్తుంది. అలాగే వేడిని తట్టుకోలేని భిక్షువు కూడా కొన్ని విధులను వదులుకోవాల్సి వస్తుంది. వేడిని తట్టుకోవడానికి కొన్ని ఆవశ్యకాలు అవసరమవుతాయి. వాటి కోసం చేయరాని పనులు చేయవలసి వస్తుంది. ఆకలిని, దాహాన్ని, దోమల ఇంకా ఈగల పోటులను తట్టుకోవడానికి చేయరాని కొన్ని పనులు చేయవలసి వస్తుంది. చేయవలసిన కొన్ని విధులు మానుకోవలసి వస్తుంది. వీటన్నిటి కారణంగా కొన్ని సందర్భాలలో
ఈ ప్రపంచను వదులుకోవాల్సి వస్తుంది. ఏ భిక్షువు అయితే చలి, వేడి ఆదిగా గల వాటిని సహించగలుగుతాడో అతడు మనశ్శరీరాల బాధ లేకుండా తన శీలాలను రక్షించుకోగలుగుతాడు. సబ్బాసవ సుత్తాలో ఇలా చెప్పబడింది అట్టకథల్లో. శ్రీలంకలో సిగిరియా అనే పర్వతంలో పియంగు గుహల్లో నివసించే లోమస నాగ అనే మహాతేరుని గురించి తెలిపి ఉన్నారు. అతడు లోకాంతరిక నరకం గురించి పర్యోలోకనం చేస్తూ శీతాకాలంలో ఆరుబయట మంచులో కూడా సాధనను ఎడతెగకుండా చేశాడని తెలుపబడింది. ఆ తర్వాత ఆ తేరుడే తన కర్మస్థానాన్ని అంటే ధ్యాన వస్తువుని వృద్ధి చేసుకుంటూ ఎండాకాలపు ఎండలో నడిచే దారికి దూరంగా కూర్చొని చెమటలు కారిపోతూ ఉన్నా కూడా సాధన చేస్తూ ఉన్నాడు. అతని సహాయకుడు అది గమనించి చల్లని చెట్టు నీడకు చేరుకోమని సలహా ఇచ్చాడు. అప్పుడు ఆ తేరుడు ఇలా చెప్తాడు: ఎండ కారణంగానే నేను ఇక్కడ కూర్చొని అవీచి నరకాన్ని పర్యవలోకనం చేస్తున్నాను అని చెప్పాడు. ఇలా లోమస నాగ తేరుడు ఎండ, వాన, చలిగాలులతో తన ధ్యానాన్ని ఆపలేదు. ఇంకా వత్తబ్బక నిగ్రోధ సామనేరుడు కూడా కరువులో వారం రోజులు ఆచార్యుని పట్ల తన విధులను చక్కగా నిర్వహించాడు. దీని గురించి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము. ఆరామ పడగోడ ఆవరణలో గడ్డి పీకి వేస్తూ నేను బుద్ధుని ఎడల నా విధిని అంటే నా బాధ్యతను నిర్వహిస్తున్నాను అని తలిచాడు. ఒకసారి గవారావ ఆనంగనయ వద్ద 30 మంది భిక్షువులు ఆర్యవంశదమ్మ వల్ల వేస్తూ ఉన్నారు. అది వర్షాకాలపు ఉప్పుసద దినాలు. అప్పుడు పిండపాత కాఠిన్య సాధనను కొనసాగించే ఒక తేరుడు ఏదో కప్పి ఉన్న ఒక చోట్లో కూర్చొని ధర్మం వింటున్నాడు. కనబడకుండా కప్పు కింద ఉన్న ఒక పాము ఆ తేరుని కాటు వేసింది. ఆ తేరుడు నొప్పిని భరిస్తూ ధర్మం వింటూ అనాగామి స్థితిని పొందాడు. అప్పుడప్పుడు ఈ శరీరానికి జబ్బు చేయడం, నొప్పి కలగడం సాధారణం. ఏ నొప్పి ఏ జబ్బు రాకుండా ఎవరూ ఉండరు. ఎవరైనా ఆ బాధను భరించకుండా దాని నుండి తప్పించుకోవడం వల్ల, దానిని అధిగమించాలనుకోవడం వల్ల చేయవలసిన విధులేమి చేయలేకపోతారు. ఎదగాలనుకున్న వారు కొద్ది గొప్ప బాధలను, రుగ్మతలను పట్టించుకోకుండా సాధన కొనసాగించాలి, విధులను నిర్వహించాలి. అంటే వారి వారి బాధ్యతలను నిర్వహించగలగాలి. బాధల గురించే ఇంకా రోగం గురించే విచారిస్తూ కూర్చుంటే శారీరక రుగ్మతలకు తోడు మానసిక రోగం కూడా తోడవుతుంది. దాంతో రోగం మరింత బలం పుంజుకుంటుంది, బాధలు అధికమవుతాయి. ఇదంతా ఎంతో తెలివి తక్కువ తనము కదా. ఆకలిని తట్టుకోలేని కొంతమంది భిక్షువులు వికాల భోజనం లాంటి శీలాన్ని తప్పడం జరుగుతుంది. ఇది వారి శీల సంపద దెబ్బతింటుంది. పూర్వం ఒక తేరుడు చిత్తల పర్వతం మీద ధ్యానం చేసుకుంటున్న సమయంలో వాతం చేసి కడుపు ఉబ్బిపోయింది. నొప్పి భరించలేక అటు ఇటు పొర్లుతూ ఉన్నాడు. ఒక పిండపాతిక భిక్షువు అంటే కేవలం భిక్షాటన మీద జీవించే భిక్షువుని పిండపాతిక భిక్షువు అంటారు. ఆ తేరునితో సహనం గలవాడే భిక్షువు అని చెప్తాడు. నిజమే బంతే అని నొప్పితో బాధపడే ఆ భిక్షువు బాధను భరిస్తూ కదలకుండా పడుకున్నాడు. జబ్బు పెరిగిపోయి ఉబ్బి ఆ తేరుని పొట్ట పగిలిపోయింది. అప్పటికి ఆ తేరుడు అంతటి బాధను సహిస్తూ అనాగామి స్థితిని పొంది మరణించాడు. ముఖం మీదే చేసే ఎత్తి పొడవలకు అంటే పొగడతలకు లేకపోతే తిట్లు, ఇంకా అనాదరణకు, అవమానాలకు, నిందలకు, నిష్ఠూరాలకు, నష్టాలకు, కష్టాలకు, చీరలకు, పీడలకు అతి కష్టంగానైనా కానీ సహనం వహించడం నేర్చుకోవాలి. వీటిని సహించలేని వాడు కోపగించుకుంటాడు, ద్వేషాన్ని కలిగించుకుంటాడు. సహనం కోల్పోయిన వాడు ఎన్నో నేరాలు, ఘోరాలు, తప్పుడు పనులు చేస్తాడు. ఒక్కోసారి భిక్షు స్థితి నుండి వైదొలిగే పరిస్థితి వస్తుంది. హాని చేసిన వాని పట్ల ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రయత్నం చేయరాదు, ఆ ఆలోచననే కలిగించుకోరాదు. ఒక్కోసారి ఉపసంపద పొందిన భిక్షువు కూడా ఇతరులకు హాని చేయాలని ప్రయత్నిస్తే అధిన్నాదాన పారాజికలో
పాల్గొన్నట్లు అవుతుంది. సారీ, అదినా దానా కాదు, ఇది మనుష్య నిగ్రహ. ఆహ్, కనుక అంటే మనుషుల్ని చంపడం లాంటిది. ఆ పారాజీకలో పాల్గొన్నట్టు అవుతుంది. పూర్తిగా భిక్షు స్థితి నుండి వైదొలగాల్సి పరిస్థితి వస్తుంది. అంటే ఎవరైనా భిక్షువు ఎవరైనా చంపడం అన్నది పారాజీక కిందికి వస్తుంది. అప్పుడు అతడు భిక్షువుగా ఉండటానికి అనర్హుడు. కోపం లేకుండా ఉండటం భిక్షువుకి ముఖ్యమైన ప్రధానమైన లక్షణం. చతు ఉపోసత జాతకంలో ఇలా ఉంది. ఆర్యపురుషుడు ఎన్నడూ కోపగించుకోడు. ఒకవేళ సహనం కోల్పోయినా కోపంతో కఠినంగా మాట్లాడు. అలా ఓర్పు నశించిన కోపగించుకోని వ్యక్తే శ్రమణుడు. ఎన్నో సుగుణాలు భిక్షువుకి ఉంటాయి. కానీ కేవలం కోపం లేకపోవడం అనే సుగుణాన్ని బట్టి అతడు భిక్షువుగా గుర్తించబడతాడు. దీనిని శ్రమణ ధర్మం అని కూడా అంటారు. కోపంతో ఏ భిక్షువు అయితే ఎవరినైనా తిడితే అతడు ఆరామంలో ఉండదగినవాడు కానే కాడు. బుద్ధ భగవానుని కాలంలో దమ్మిక అనే భిక్షువు 7 నివాసాల నుండి వెళ్ళగొట్టబడ్డాడు. అతడు బుద్ధుని కలిసినప్పుడు తన కష్టం గురించి చెప్పుకున్నాడు. అప్పుడు భగవానుడు ఇలా అడిగాడు, దమ్మిక, ఉపాసకులు నిన్ను వెళ్ళగొట్టినప్పుడు నీవు శ్రమణ ధర్మాన్ని పాటిస్తున్నావా అని, శ్రమణ ధర్మాన్ని ఎలా అనుసరించాలి అని దమ్మిక అడుగుతాడు. అప్పుడు తథాగతుడు ఇలా చెప్తాడు, ఓ దమ్మిక, ఈ శాసనంలో ఒక భిక్షువు తనను నిందించిన వాణిని నిందించడు, తిట్టిన వాణిని తిట్టడు, తనతో పోట్లాటకు వచ్చిన వానితో పోట్లాటకు దిగడు, తనను కొట్టిన వాణిని తిరిగి కొట్టడు. ఇలా మెలిగేవాడే శ్రమణ ధర్మాన్ని ఆచరించేవాడు. భిక్షువుల ధ్యానం కొరకు తథాగతుడు కకుచూపమ సుత్తంలో ఇలా చెప్పాడు. ఇటువంటి సలహా ఇస్తాడనమాట. ఏంటంటే, కిరాతకులైన దొంగలు మీ శరీరాన్ని రంపాలతో అడ్డంగా కోస్తున్నప్పుడు నీవు కదలకుండా శాంతంగా ఉండకుండా కోపాన్ని కలిగించుకుంటే నా సలహాలను పాటించడం లేదనే అర్థం. అప్పుడు కూడా నీవు కలత చెందకుండా నీ చిత్తంలో అశాంతి లేకుండా శాంతితో ఉండాలి. భిక్షువులారా, అప్పుడు కూడా మీరు కఠినంగా మాట్లాడకూడదు. ఆ దొంగల పట్ల పూర్తి కరుణను మైత్రిని కలిగి ఉండాలి. అంతరాలలో కూడా ద్వేషం తలెత్తకూడదు. నిలువున నిన్ను కోస్తున్నా కానీ దొంగల పట్ల నిలువెత్తు మైత్రిని విరజిమ్ముతూ జీవించాలి. అలాగే అన్ని జీవుల పట్ల కూడా మైత్రిని కరుణను ప్రసరింపచేయాలి. అంటే ఎవరైనా మిమ్మల్ని ఒక రంభంతో కోస్తూ ఉన్నా కానీ వారి పట్ల మీకు ద్వేషం అనేది కలగకూడదు. ఎందుకంటే ఈ శారీరక దుఃఖం కన్నా ఈ ద్వేషం వల్ల ఎక్కువ దుఃఖాన్ని పొందుతాము. అంటే మళ్ళీ ఈ జన్మ కడగడానికి కారణమవుతుంది ద్వేషం వల్ల ఎన్నో కర్మలు చేస్తారు. ఆ కర్మఫలం మళ్ళీ వస్తుంది. సో అందుచేత ద్వేషాన్ని వదిలిపెట్టాలి. ఇలాంటి సలహాలను బోధిసత్వులు ఇంకా అలాంటి మహాపురుషులు తప్ప మరెవ్వరూ పాటించలేరు. అసహనం, కోపాల పర్యవసానం భిక్షువుల మనసుల్లో ముద్ర పడకుండా తథాగతుడు ఇలా ఓర్పును ప్రతిష్ఠించాడు. బుద్ధుణ్ణి గౌరవించే ప్రతి భిక్షువు ఈ సూత్రాలను గుర్తుంచుకుంటాడు. కొన్ని సందర్భాల్లో సహనాన్ని కోల్పోయినా ఎన్నో సందర్భాల్లో ఓర్పును కలిగి ఉంటాడు. మేల్కొన్న కోపాన్ని త్వరితంగా నిగ్రహించుకోగలుగుతాడు. కోపంలో రగిలిపోకుండా తనను తాను కాపాడుకోగలుగుతాడు. కనుక భిక్షువులు ఈ కకుచూపం సూత్రాన్ని పర్యవలోకనం చేసుకుంటూ కోపం రాకుండా ఉండటానికి ప్రయత్నించాలి. అంటే ఒక్కోసారి మొదట్లో కోపం వస్తుంది, కానీ వెంటనే తమ ఎరుకను ప్రతిష్ఠితం చేసుకొని, ఓకే, ఇది నాకు మంచిది కాదు, దీనివల్ల దుఃఖం వస్తుంది, అందుచేత నేను ఈ కోపాన్ని వదిలిపెట్టాలి అని తనను తాను సరైన దారిలోకి తీసుకెళ్లే విధంగా శిక్షణ ఇచ్చుకోవాలి. సో ఈరోజు ఇంతటితోటి ఆపేద్దాం. ఇంకా దీని గురించి ఉంది, మిగిలింది రేపు చెప్పుకుందాము.